రాజ్ తరుణ్ లావణ్య వివాదం ఎంత దుమారం రేపిందో చర్చనీయాంశంగా మారిందో అందరికీ ఎరకనే. ఇక ఈ విషయం అనేది చట్ట పరిధిలో వ్యవహరిస్తున్న సమయంలో ఈమె మళ్ళా బయటికి వచ్చిందంట. అయితే తాజాగా ప్రసాద్ ల్యాబ్లా తిరగబడ్రా సామి అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిరంట. ఇక ఆడికి ఈమె ఎట్టకేలకు వచ్చి మస్తు గందరగోళం సృష్టించే ప్రయత్నం గిట్లా చేసిందంట. ఇక ఆ ఈవెంట్ లోపలికి పోవాలని ప్రయత్నం చేసి నా రాజుతో నేను మాట్లాడాలి అని అన్నదంట. ఇక దాంతో ఈ సందర్భంగా పోలీసులు కూడా ఈమెని అడ్డుకున్నారంట. అయితే నా భర్తతోని మాట్లాడేటందుకు మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు, గదిగిట్లా నా భర్తతోని మాల్వి ఎందుకుంటున్నది, వాళ్ళిద్దరు కలిసి ఎందుకుంటున్నారనే సమాధానాలన్నీ నాకు చెప్పాలి అనుకుంటా ప్రశ్నించిందంట. గంతేకాదు అన్ని నోటీసులు అన్ని సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయని విర్రవీగుతున్నాడు కదా, అందుకు మరి ఎందుకు దాచుకొని తిరుగుతున్నాడు, ఎందుకు తప్పించుక తిరుగుతున్నాడు, నోటీసులకు ఎందుకు సమాధానం ఇస్తలేడు అనుకుంటా ఈమె ప్రశ్నిస్తున్నది. ఇక నేను అన్ని చట్ట ప్రకారంగా తేల్చుకుంటా, నా రాజు నాకు కావాలి, ఇక ఆయన కోసమని నేను ఎంత వరకైనా పోతా, ఫైట్ చేస్తా అనుకుంటా ఈమె చెప్పుకొచ్చింది. ఇక అంతేకాదు తాజాగా రాజ్ తరుణ్ ఇంటి దగ్గరకు పోయి కూడా చాలా దుమారమే రేపిందంట, రచ్చలేపిందంట. ఇక లోపల ఉన్న రాజ్ తరుణ్ డోర్ గిట్లా తెరవలేదంట. ఇక ఈమె అపార్ట్మెంట్ దగ్గర చాలా సేపు ఎదురు చూసిందంట. ఇక నా కుక్కల్ని నేను కలవాలి, ఇక నాకు అందుకు అనుమతించండి అని డిమాండ్ చేసిందంట. ఇక ఆయన గిట్లా గాని రాజ్ తరుణ్ ఈ ప్రెస్ మీట్ లో మాత్రం మీడియా ప్రతినిధులకి ఈ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఇట్లా చేసిండు. ఇక నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, నేను చట్టపరంగానే ఫైట్ చేస్తా, ఇక ఊరికంటే మీడియా ముందుకు వచ్చి ఆమె మీద ఆరోపణలు చేయాలని నేను అనుకుంటలేను అని చెప్పుకొచ్చిండు. ఇక మొత్తం మీద చూసిరా, ఇక ఈమె వ్యవహారం ఏమో ఇట్లున్నది, ఇక ఈయనేమో ఇట్లా చెప్తున్నారు. ఇక దీని మీద మీ స్పందన ఏంది అనేది కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లా గంట ఉంటే అది మళ్ళీ వస్తా.